ప్రపంచ ప్రఖ్యాతమైన హైదరాబాద్లోని విశ్వకీర్తిని సాధించుకున్న మన రామోజీ ఫిల్మ్ సిటీలో దయ్యాలు తిరుగుతున్నాయా? ఆశ్చర్యం! ఎన్ని షూటింగ్లు, ఎన్నెన్ని సినిమాలు, ఇన్నేళ్లలో, ఇన్నాళ్లలో ఎప్పుడు కనీవిని ఎరుగనిది, కలలో కూడా ఊహించనిది. ఒకే విష సర్పాలున్నాయన్నారు, పులులు కూడా వచ్చాయన్నారు. దానికి అధినేత రామోజీరావు శ్రద్ధగా తగు పరిష్కార చర్యలను తీసుకున్నారు. అన్నీ సద్దుమణిగిపోయాయి. కానీ బాలీవుడ్ భామ కాజోల్ ఈ మధ్య ఓ స్టేట్మెంట్ ఇచ్చి దేశమే కాదు ప్రపంచమంతా కలకలం రేపింది. ఈ నెల 27వ తేదీన విడుదల కాబోతున్న మా సినిమా ప్రమోషన్ల సందర్భంలో రామోజీ ఫిల్మ్ సిటీలో హంటింగ్ వైబ్స్ ఉన్నాయని, మళ్ళీ జన్మలో ఎప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీకి రానని తెగేసి చెప్పింది. అయ్య బాబోయ్, ఇంత స్టేట్మెంట్ ఇంత దారుణంగా ఇచ్చిందేంటి? అందరూ అవాక్కైపోయారు. గతంలో ఇక్కడ కాజోల్ కొన్ని సినిమాలు షూటింగ్లో పాల్గొంది. అప్పటి నుంచే అలాంటి భయం కలిగిందని చెబుతూ దానికి కావాల్సిన యథార్థ అనుభవాన్ని మాత్రం ఏం చెప్పలేదు. హంటింగ్ వైబ్స్ అంటే ఎవరో వెనకనే వస్తున్నట్టు, ఎవరో ముట్టుకున్నట్టు, ఎవరో పక్కనే నడిచినట్టు వెళ్ళిపోతున్నట్లు, మంచం మీద తన పక్కనే ఎవరో పడుకున్నట్టు లేదా పీక పిసుకుతున్నట్లు అనిపించడాన్ని హంటింగ్ వైబ్స్ అంటారు. ఇలాంటివేవో కాజల్కి ఎదురైనట్టుగా కాజల్ మాటలు మీడియా తర్జుమా చేసింది. కానీ రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంతవరకు అలాంటిది ఎవ్వరూ కంప్లైంట్ చేయలేదు. పైగా రామోజీ ఫిల్మ్ సిటీ అంటే పడి చచ్చిపోతారు. బాహుబలి, కల్కి, త్రిబుల్ ఆర్ లాంటి చిత్రాలే కాదు, ఎన్ని హిందీ సినిమాలు, కొన్ని హాలీవుడ్ సినిమాలు, లెక్కలేనని జరిగిన చిత్ర పరిశ్రమకి ఓ భూతల స్వర్గం రామోజీ ఫిల్మ్ సిటీ. అంటే సినిమాలన్నవి ఒకటే కాదు, రామోజీ ఫిల్మ్ సిటీ అన్నది గత కొన్నేళ్లుగా ప్రపంచ యాత్రికులకు ఓ అద్భుతమైన సందర్శనా స్థలం. సాలీనా లక్షలాది మంది వచ్చిపోతుంటారు. ఫిల్మ్ సిటీ అందాలను మెచ్చుకొని పొగడ్తలలో ముంచెత్తుతుంటారు. అలాంటి ఓ గొప్ప ప్లేస్ని కాజోల్ తన భయాలతో చాలా బ్యాడ్గా కామెంట్ చేసిందని అందరూ కాజోల్ని పిచ్చి పిచ్చిగా కామెంట్ చేస్తున్నారు. పైగా ఇప్పుడు హాలీవుడ్ సంబంధిత కొన్ని సంస్థలు రామోజీ ఫిల్మ్ సిటీలో ఏషియాలోని ద బిగ్గెస్ట్ ఫ్లోర్ని నిర్మిస్తున్నారు. ఇటీవల వైల్డ్ ఫ్లైర్లో తగలబడిపోయిన హాలీవుడ్ స్టూడియోలో సగంలో ఆగిపోతే అవన్నీ ఈ ఫ్లోర్లోనే జరిపించాలని హాలీవుడ్ నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇటువంటి సమయంలో కాజోల్ కామెంట్లు సంచలనాన్ని సృష్టించాయి. ఊటీలో కూడా దయ్యాలు, ఊటీలో వేల సినిమాలు, అన్ని భాషలవి షూటింగ్లు జరుపుకున్నాయి. అక్కడ షూటింగ్ చేయని ఇండియన్ సూపర్ స్టార్స్ లేనే లేరు. అక్కడ దయ్యాలున్నాయని చెప్పుకునేవారు. మన సహజ నటి జయసుధ కూడా ఒకసారి చెప్పారు, షూటింగ్లో ఉన్నప్పుడు గ్యాప్లో కుర్చీలో కూర్చుంటే ఎవరో పక్కనే వచ్చి నిలబడినట్టు, వెనుకనే నిలబడి టచ్ చేసినట్టు అనిపించేదని, తిరిగి చూస్తే ఎవరు కనిపించేవారు కాదని తలుచుకున్నారు. అలాగని అక్కడ షూటింగ్లు ఏవీ ఆగలేదు. ఊటీ కూడా ఓ వరల్డ్ ఫేమస్ సమ్మర్ స్టేషన్. అన్నానగర్లో హంటింగ్ హౌస్, మద్రాసులో అన్నానగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో రెగ్యులర్గా షూటింగ్లు జరుగుతుండేవి. అయితే అక్కడ కూడా ఈ దయ్యాల ప్రస్తావన వచ్చింది. యూనిట్ సభ్యులతో పాటు ఎవరో వచ్చి అక్కడ టిఫిన్లు, కాఫీలు తిని తాగుతున్నట్టుగా అనిపించేదని యూనిట్ వారు చెప్పాక అక్కడ షూటింగ్లు ఆపేశారు తర్వాత రోజుల్లో. అయితే రామోజీ ఫిల్మ్ సిటీ మీద అప్పట్లో ఆ ఫిర్యాదు ఉండేది. అక్కడ నీళ్లు తాగితే కీళ్ల నొప్పులు వస్తున్నాయని ఆ ఫిర్యాదు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓసారి దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నపూర్ణ స్టూడియోలో ఒక సినిమా షూట్ చేస్తుండగా అక్కడికి వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీలో నీళ్లు తాగి తనకి కీళ్ల నొప్పులు వచ్చాయని చెప్పారు. దాసరి అందుకు అంగీకరించలేదు. ఇలా ఇప్పుడు కొత్తగా కాజోల్ రామోజీ ఫిల్మ్ సిటీ మీద దుమారం మళ్ళీ లేపింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.